అప్పుడు నువ్వు నాకు సేవ చేస్తూ వస్తావు. मेरे लहू में इतनी सामर्थ है, నా రక్తంలో అంత శక్తి ఉంది. तेरे कॉन्शियस को भी मैं धो दूंगा, నీ యొక్క మనసాక్షిని కూడా నేను శుద్ధీకరిస్తాను. तेरे कामों को नहीं. నీ పనులకే కాదు. ये कॉन्शियस के बारे में मैं अपने माँ से जो सीखा, उसके मृत्यु के समय मैं ध्यान बोलता हूँ, ध्यान से सुनिएगा, आपका हृदय कांपने लगेगा. కాబట్టి ఈ యొక్క మనసాక్షి నుంచి మరి సోదరు తల్లి గారి సమయం వింటూ వచ్చిన మాటలు విన్నట్టయితే మీ హృదయం ఎంతగానో కంపించబడుతుంది. एक मनुष्य के दो कॉन्शियस होते हैं. ఒక మానవుడికి రెండు రకాల మనసాక్షులు एक ఉంటాయి. है एक्टिव कॉन्शियस, ఒకటేమో మరి చురుకుగా ఉండే మనసాక్షి, मतलब वो सब काम करता है. అది అన్ని విషయాలు పని చేస్తూ ఉంటుంది. यहाँ पर खड़ा है, ఇక్కడ నిలబడ్డాడు, वो यहाँ बैठा है, కూర్చున్నాడు, मेरे हाथ में बाइबल है, మన చేతిలో బైబిల్ ఉంది. ये एक्टिव कॉन्शियस है. ఇది చురుకుగా ఉండే एक మనసాక్షి. है सब कॉन्शियस. ఇంకోటి ఏంటంటే అంతరంగంలో ఉండే మనసాక్షి. सब कॉन्शियस क्या है? అదేం చేస్తుంది? ये हमारा मेमोरी बैंक है. ये అది మనలో జ్ఞాపక శక్తిని सब ఉంచుకునేది. पुरानी बातें, పాత సంగతులన్నింటినీ కూడా, पुरानी घटनाएं, పాత ఘటనలన్నింటినీ కూడా, अच्छी हो चाहे बुरी हो, అవి మంచివి కానీ చెడ్డవి కానీ सब वहां पर स्टोर करके रखें. అవన్నీ కూడా లోపల అక్కడ ముద్రించబడి ఉంటాయి. इस लहू के सामर्थ को यदि मैंने अनुभव नहीं किया, ఒకవేళ అటువంటి రక్తము యొక్క అనుభవంలో మనం తీసుకోలే శక్తిని మనం అనుభవించకపోయినట్లయితే, ये एक्टिव कॉन्शियस के द्वारा मेरे सब कॉन्शियस के उन विचारों को, उन घटनाओं को मैं अच्छी रीति से दबाकर, संभाल कर, सुरक्षित रखूंगा. కాబట్టి మరి మనకు ఉన్నటువంటి చురుకుగా ఉన్నటువంటి మనసాక్షి ద్వారా లోపల ఉన్నటువంటి అంతరంగంలో మనసాక్షిని అన్నింటినీ మరి దాన్ని అధివేశి ఉంచుతాం. सुधाकर भाई, 2 + 2 = 4. ये कहां से मालूम पड़ा इनको? ये तो ट्रांसलेट कर रहा था, इतना पवित्र बाइबल हाथ में रखा, तुरंत मैंने पूछा 2 + 2 बोलता 4 है. ये कहां से आया ये కాబట్టి information? ఈ విధంగా వాక్యం చెప్పే సమయంలో ఆలప్సన్ అట్లా ప్రశ్న అడిగితే వెంటనే సమాధానం ఎట్లా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ये मेमोरी से आया है. ఇది లోపల ఉన్నటువంటి జ్ఞాపక శక్తి నుంచి వస్తుంది. एक बार याद करिए पुराने जीवन की उन घटनाओं को, ఒకసారి గుర్తుంచుకొని పాత జీవితంలో ఉన్న సంగతులన్నింటినీ కూడా, अच्छे दिनों को, बुरे दिनों को. పాత మంచి దినములు మరి చెడ్డ దినములన్నింటినీ కూడా. मेरी माँ एक्टिव कॉन्शियस खो दी, మరి తన యొక్క సోదరి యొక్క తల్లి మరి ఆ చురుకుగా ఉన్న మనసాక్షిని పోగొట్టుకుంది. मेरा नाम तक भूल गई. మరి ఆ సోదరి యొక్క పేరు కూడా మర్చిపోతూ जो వచ్చింది. बेटा उनके अपने हाथों से सेवा कर रहा था, उसको भी भूल गई, उसको भी नहीं पहचान रही है. మరి ఆ యొక్క తన చేతుల నుంచి వచ్చిన పెరిగిన పిల్లవాడు కూడా మరి మర్చిపోతూ వచ్చింది. उसका एक्टिव कॉन्शियस 0 हो गया. తన యొక్క చురుకుగా ఉన్న మనసాక్షి మరి అది 0 అయిపోయింది. उसका सब कॉन्शियस లోపల ఉన్న అంతరంగంలో ఉన్న మనసాక్షి पुरानी बातों को, పాత సంగతులు. पहला उनके जीवन का सबसे पहला सेवक भाई देवदानम गिदलू ने, उन्हीं के घर में वो पला बड़ा और उनके घर में उसने विद्या सीखा, उसको याद कर रही है. కాబట్టి వారి అమ్మగారు చాలా చిన్నతనంలో మరి సోదరు దేవదానం గారి గిద్దరిలో ఉన్న సేవకుడి దగ్గర పెరుగుతూ వచ్చింది. ఆ విధంగా అక్కడ చదువుకుంది. ఆ సంగతులు గుర్తున్నాయి. और वो और कुछ बातें అంతేకాకుండా ఎన్నో సంగతులు, ఆ సమయంలో సంగతులు बार बार बिस्तर से कूद जाना चाहती है. మాటికి మంచం నుంచి మరి కిందకి దూకాలనుకుంటుంది. मेरा बाल बनाओ, నాకు జుట్టు అంతా బాగు చేయండి, टाइम हो गया, సమయం అయిపోయింది, मुझको चर्च में जाना है. అక్కడ చర్చికి వెళ్ళాలి. और यदि हम कहते हैं మరి ఒకవేళ మనం చెప్పినట్లయితే, अम्मा टाइम नहीं हुआ अभी, ఇంకా మనం ఒక టైం కాలేదని చెప్పినట్లయితే, तुमको डर नहीं लगता झूठ बोलने से? నీకు భయం అనిపించట్లేదా అబద్ధం వేస్తుంటే? क्लॉक उसके सामने कब है? అంతేగాని మరి గడియారం కూడా ముందే ఉంది. అబద్ధాలు చెప్పడానికి భయం అవట్లేదా? నీకు అబద్ధం చెప్తే భయం ఉండట్లేదా అని చెప్తుంది. उसके सब कॉन्शियस में सिर्फ एक ही विचार है, ఆమె అంతరంగ మనస్సాక్షిలో ఒకటే ఒక మాట ఉంది, ఆలోచన ఉంది. मैं प्रभु के घर चले जाऊंगी, నేను దేవుని యొక్క ఇంటికి వెళ్ళిపోతాను, वहां पर मैं गाना गाऊंगी, అక్కడ వెళ్ళి పాటలు वहां पर मैं పాడతాను, आराधना करूंगी. అక్కడ వెళ్ళి ఆరాధన చేస్తాను. एक बार कॉन्वोकेशन में ఒకసారి మరి పరిశుద్ధ సమాజ मेरी గుడికల్లో माँ एक बार ट्राई की, लेकिन उसको आराधना का मौका नहीं मिला. ఒకసారి మరి తల్లిగారు ఆరాధన చేయాలనుకున్నారు, నాకు అవకాశం दूसरी దొరకలేదు. बार में नहीं मिला, రెండోసారి కూడా तीसरी దొరకలేదు, बार में नहीं मिला, మూడోసారి కూడా अब वो దొరకలేదు. सोच ली शायद नहीं मिलेगा. మరి అనుకుంది దొరకలేదని. भाई भक्त सिंह पुलपिट से देख रहा कि एक बहन एक कोने में बैठी है, वो बार बार 2-3 बार ट्राई की है. కాబట్టి మరి సోదరి భక్త్ సింగ్ గారు మరి అక్కడ నుంచి చూస్తూ వస్తున్నారు, పులిపిట మీద నుంచి. ఒక సోదరి మాట ప్రయత్నం చేస్తుంది, కానీ తనకు అవకాశం దొరకటం లేదని. मेरे माँ का वॉल्यूम मालूम है आपको? మరి సోదరి యొక్క తల్లి గారి యొక్క మరి స్వరం, కంఠస్వరం మీకు తెలుసా? यहाँ पर आराधना करे तो देवदास भाई अपने कमरे में भी सुन सकते हैं. మరి ఇక్కడ ఆరాధన చేసినట్టయితే దేవదాస్ బ్రదర్ మరి అక్కడ ఆ ఇంట్లో కూడా ఉండి వినొచ్చు. Brother Bhakt Singh said, సోదరి ఏమన్నారు భక్త్ సింగ్ that గారు? sister in that corner will worship the last and we will enter into the table. కాబట్టి ఏం చెప్పినట్టు ఆ కారణంలో ఉన్నటువంటి ఆ సహోదరి ఆదరణ చేసిన తర్వాత మనము దేవుని అక్కడ బలలో ముందుకు వెళ్దామని చెప్పినారు. जब उनके इसको देख रहा था मैं, మరి ఇప్పుడు మాట చూస్తున్నప్పుడు I was shivering with fear. కాబట్టి మరి సోదరికి ఎంతగానో భయం అనిపిస్తూ వచ్చింది. मान लीजिए प्रभु जी मेरा एक्टिव कॉन्शियस एक दिन मर जाएगा, మరి దేవ మరి ఒకవేళ నా యొక్క మరి చురుకుగా ఉండే మనసాక్షి మరి పోయినట్లయితే, और मेरा सब कॉन्शियस एक्टिव हो गया, నాలో ఉన్నట్టు అంతరంగంలో ఉన్న మనసాక్షి యాక్టివ్ అయినట్లయితే क्या निकलेगा उसके अंदर से? మరి ఏం దొరుకుతుంది దాంట్లో मैं నుంచి? क्या बोलूंगा? ఏం చెప్పగలుగుతాం? क्या मैं मांगूंगा? ఏం అడుగు, ఏం కోరుకుంటాం? क्या मैं करूंगा? ఏం చేస్తాం? ये सब कॉन्शियस को भी प्रभु यीशु मसीह का लहू ऐसा धो देता है, कोई डर नहीं, कोई गिल्ट नहीं, कोई फियर नहीं, कुछ भी नहीं.
కాబట్టి ఇటువంటి అంతరంగంలో ఉన్న మనస్సాక్షిని కూడాను యేసువారి రక్తం ఏం చేస్తుందంటే శుద్ధీకరించి ఏమి భయం లేకుండా చింత లేకుండా కొరత లేకుండా చేసేదిగా ఉంటుంది. क्यों? ఎందుకంటే तुम्हारे कॉन्शियस को जब मैं इस रीति से धो दूंगा, నీ యొక్క మనస్సాక్షిని ఈ విధంగా నేను శుద్ధీకరించినట్లయితే पुराने पापों को भी निकाल दूंगा, పాత సంగతుల పన్నిటిని తీసివేసిన తర్వాత तुम्हारे छिपे हुए वो बुरी बुरी बातों को जो एक्टिव कॉन्शियस के कारण तुम अच्छे रीति से छिपा कर रखे हो, కాబట్టి నీ యొక్క లోపల ఉండి ఇక్కడ దాగి ఉన్నటువంటి చెడు సంగతులన్నింటినీ ఏదైతే నీ యొక్క యాక్టివ్గా ఉన్న మనస్సాక్షి దబాయించి పెట్టి అది ఉంచుతుందో एक बार मान ले, ఒకసారి అనుకున్నట్లయితే बिल्कुल मत छिपाना, ఏం దాచిపెట్టుకున్నట్లయితే बिल्कुल मत शर्माना, ఏం సిగ్గుపడకుండా मेरे लहू में इतनी सामर्थ है, మరి నా యొక్క రక్తంలో ఇంత గొప్ప శక్తి ఉన్నది, तेरे सब कॉन्शियस को भी धो दूंगा मैं, నీ యొక్క లోపల ఉండే మనస్సాక్షిని కూడా నేను శుద్ధీకరిస్తాను, तेरे मेमोरी को भी चेंज कर दूंगा मैं, నీ యొక్క జ్ఞాపశక్తిని కూడా మారుస్తాను. तब तू जीवते परमेश्वर की सेवा कर सकेगा. అప్పుడు ఆ విధంగా మనం చేసినప్పుడు మనం ఆ యొక్క జీవాధిపతి నుండి పరమైన దేవుణ్ణి మనం సేవించగలుగుతూ వస్తాం. प्रभु यीशु, యేసు ప్రభువా, कितना बड़ा चमत्कार तूने अनुग्रह का मेरे जीवन में किया. కాబట్టి ఎంత అద్భుతమైనటువంటి విషయాలను నీ యొక్క కనికరం ద్వారా నీవు నా మీద కనికరం చూపించు నా జీవితంలో చేస్తూ तूने వచ్చావు. मुझ पर दोष नहीं लगाया, నువ్వు నా మీద దోషం ఇవ్వలేదు కదా, बिना दोष लगाए ही तूने मुझको मन फिराव का अवसर दिया. మరి నా మీద దోష ఆరోపణ చేయకుండానే నాకు మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చినావు. मेरे मरे हुए कॉन्शियस को भी तूने जगाया. నాది మరణించి ఉన్నటువంటి మరి నిస్త్రాణ స్థితిలో ఉండే నా యొక్క మనసాక్షి నువ్వు మరి లేపుతూ వచ్చినావు. मैंने कुछ भी नहीं छिपाया, నేను ఏమి నీ దగ్గర దాచలేదు, मैंने सब कुछ मान लिया. మరి అన్నీ కూడా నేను క్షేమ ఒప్పుకుంటున్నాను. तेरे लहू के सामर्थ्य के द्वारा तूने मुझको शुद्ध कर दिया. కాబట్టి నీ యొక్క రక్తం ద్వారా నీ యొక్క రక్తంలో శక్తి ద్వారా సామర్థ్యం ద్వారా నన్ను శుద్ధీకరించినావు. अब मैं जीवते परमेश्वर की सेवा कर सकूंगा. ఇప్పుడు నేను దేవుని